రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. పారాణి ఆరకముందే పెళ్ళయ్యి నెల రోజులు కూడా కాకముందే నవవధువు ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపింది. కుటుంబ సభ్యుల రోదనతో, గ్రామస్తుల ఆవేదనతో ఆ ఊర్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆలూరు మండలం కల్లేడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాన్సువాడకు చెందిన అఖిలకు మార్చి 5న శ్రీకాంత్తో వివాహం జరిగింది. పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక ఈ నెల 3న బాన్సువాడ నుంచి అత్తగారింటికి అఖిలను పంపించారు తల్లిదండ్రులు. బిడ్డకు మంచి చెడ్డ చెప్పి భద్రంగా ఉండాలని వెళ్లిన తల్లిదండ్రులు 2 రోజుల్లోనే విషాద వార్త వినాల్సి వచ్చింది. నిన్ననే వచ్చింది సార్, నిన్ననే వచ్చింది. ఏం చేసిండ్రో ఏమో తెలియదు సార్. మాకేమి ఇప్పటికిప్పుడు ఫోన్ చేసిండ్రు, మాకు ఏమైందో కూడా తెలియదు సార్. నిన్ననే వచ్చింది ఆమె. లేదు సార్, రేపటికి నెల అవుతుంది. నిన్ననే వచ్చింది సార్, నిన్ననే వచ్చింది. ఏం చేసిండ్రో ఏమో తెలియదు సార్. మాకేమి ఇప్పటికిప్పుడు ఫోన్ చేసిండ్రు, మాకు ఏమైందో కూడా తెలియదు సార్. నిన్ననే వచ్చింది ఆమె. ఇక ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది అఖిల. భర్త శ్రీకాంత్ పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో సూసైడ్ చేసుకుంది. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్కి దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సలాం ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సలాం, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కాళ్ళపారాని ఆ రకం ఉందే నవవధువు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ ఇంట విషాదం నెలకొంది. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లేడి గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అంటే వివాహమై నెల రోజులు కూడా గడవక ముందే అంటే ఈ తమ కుమార్తె మరణించడంతో ఆత్మహత్య పాల్పడి మరణించడంతో ఆ ఇంట విషాదం నెలకొంది. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లేడి గ్రామంలో ఈ ఘటన జరగడంతో ప్రస్తుతం అక్కడ విషాద ఛాయలు సైతం అనుకున్నాయి. బాన్సువాడకు చెందినటువంటి అఖిలకు, అదేవిధంగా కల్లేడి గ్రామానికి చెందినటువంటి శ్రీకాంత్కు గత నెల 5వ తేదీన వివాహం జరిగింది. అందరూ పెద్దలు ఈ వివాహానికి హాజరై, అదేవిధంగా ఇరు వర్గాల కుటుంబ సభ్యులు హాజరై వధూవరులను ఇద్దరిని ఆశీర్వదించారు. అయితే నిండు 100 ఏళ్ళు వర్ధిల్లండి అని చెప్పేసి ఇద్దరు ఆ దంపతులను ఆశీర్వదించారు. అయితే పెళ్ళైన 10 రోజుల తర్వాత అఖిల తన పుట్టింటికి వెళ్ళి తిరిగి అత్తగారింటికి అంటే అదే కల్లేడికి చేరుకుంది. అయితే శనివారం ఉదయం భర్త శ్రీకాంత్ టిఫిన్ తీసుకుని బయటికి వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఆమె ఎవరూ లేని సమయంలో అఖిల ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు గమనించలోపే అఖిల మృతి చెందడంతో అక్కడ విషాద ఛాయలు అనుకున్నారు. పోలీసులు కూడా ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే మొత్తం మీద మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడికి నిజామాబాద్ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం పోలీసులు కూడా అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ అఖిల యొక్క ఆత్మహత్య వెనుక గల ఉన్నటువంటి కారణాలు మాత్రం ప్రస్తుతం పోలీసులు అలిమేసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అసలు ఎందుకని అఖిల ఆత్మహత్య చేసుకుంది అనే కోణంలో కూడా ఇప్పటికే ఏదైతే అఖిల యొక్క కుటుంబ సభ్యులను, అదేవిధంగా అఖిల అత్త మామ ఆ కుటుంబ సభ్యులను కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అంటే వివాహమై నెల రోజులు కూడా గడవక ముందునే ఎందుకు ఈమె ఆత్మహత్య చేసుకుంది అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికేం సరే తమ కుమార్తె ఎందుకు చనిపోయిందో తమకు అర్థం కావడం లేదంటూ కూడా ఆమె తల్లిదండ్రులు ప్రస్తుతం రోధిస్తున్నటువంటి తీరు కూడా మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. మొత్తం మీద అయితే ఎలాంటి సమస్య లేకపోతే ఆమె ఆత్మహత్యకు పాల్పడేంత
విషయం ఏంటి అనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్. ముఖ్యంగా కుటుంబ సభ్యులు కానీ పోలీసులు కానీ ఏం చెప్తున్నారు? ప్రధాన కారణం ఏమంటున్నారు? ఇటు అంటే అత్తమే అట్టింటి అదే తప్ప ఏమైనా ఇప్పుడు వేధింపులుగా లేకపోతే దేనివల్ల? వాస్తవంగా ఏదైతే అఖిల ఏదైతే బలవన్నం ఆత్మహత్య చేసుకున్నట్లు వెంటనే గుర్తించినటువంటి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అసలు ఏమి జరిగిందనేటటువంటి కోణంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అంటే అఖిల ఏదైనా సరే సూసైడ్ నోట్ ఏదైనా రాసిందా అనే కోణంలో కూడా పోలీసులు పెద్ద స్థాయి అక్కడ విచారణ కూడా కొనసాగించారు. అదేవిధంగా ఆమె ఉన్నటువంటి ఇంటిలో కూడా మొత్తము గాలింపు చేపట్టారు. కానీ ఎటువంటి సూసైడ్ నోట్ కానీ ఎటువంటి అక్కడ లభించిన పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ అసలు ఈమె మృతి వెనుక ఎందుకని ఈమె ఆత్మహత్య చేసుకుందనేటటువంటి కోణంలో మాత్రమే పోలీసులు పూర్తి వివరాలు అంటే తాము దర్యాప్తు తర్వాతనే వెల్లడవుతాయని చెప్పేసి ఇప్పటికే పోలీసులు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అంటే 4 రోజుల క్రితమే ఆ ఇంటి శుభకార్యం జరిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం అఖిల బలవన్మానానికి పాల్పడడంతో ఆ శుభకార్యం జరిగినటువంటి ఇంట ప్రస్తుతము ఏదైతే తమ కుమార్తె యొక్క అంతిమ సంస్కారాన్ని చేయాల్సినటువంటి పరిస్థితి రావడంతో ఆమె తల్లిదండ్రులు సైతం ప్రస్తుతం విషాదశాలలో ముందుతారు. అయితే దీనిపై ఈ ఘటనతో పూర్తి స్థాయిలో అంటే గ్రామస్తులు సైతము ఆమె గ్రామానికి ఉన్నటువంటి గ్రామస్తులు సైతము కాస్త తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 4 రోజుల క్రితం గ్రామస్తులు కూడా హాజరై పెళ్లికి వధువులను ఆశీర్వదించిన పరిస్థితిలో ప్రస్తుతము ఆమె ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటనతో ప్రస్తుతము కాస్త విషాదాలు అనంతున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ పోలీసుల విచారణ అనంతరమే అసలు విషయం బహిర్గతమయ్యేటటువంటి అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ సలాం.